మానవత ఆపదలో ఉన్నవారికి ఆపన్నహస్తం సేవలో భాగమైన సభ్యులకు సత్కారం చేశారు డ్వామా పీడి వెంకటరమణయ్య. మానవతా సేవా సంస్థ ఆపదలో ఉన్నవారికి ఆపన్నహస్తంగా ఉంటుందని డ్వామా పీడి వెంకటరమణయ్య తెలియజేశారు. ఆదివారం కర్నూలు నగరంలోని వెంకటరమణ కాలనీలో మానవతా సేవా సంస్థ సమీక్ష సమావేశం జరిగింది. సంస్థ భవిష్యత్ కార్యాచరణను, గతంలో చేసిన సేవా కార్యక్రమాలను సమీక్షించుకున్నారు. 2018లో అప్పటి మున్సిపల్ కమిషనర్ హరినాథ్ రెడ్డి ప్రోత్సాహంతో మానవతా సంస్థ ఏర్పడిందని గుర్తు చేసుకున్నారు. అప్పటి నుండి ఇప్పటిదాకా అంచెలంచెలుగా ఎదుగుతూ అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ జిల్లా ప్రజలకు దగ్గరైందన్నారు డ్వామా పీడి వెంకటరమణయ్య. తాను మానవతా సేవా సంస్థల్లో ఒక భాగస్వామి కావటం అదృష్టంగా భావిస్తున్నానన్నారు. ఉద్యోగరీత్యా కడప, కర్నూలు ప్రాంతాల్లో పనిచేస్తున్నప్పటికీ మానవతా సంస్థకు తన వంతు సహాయ సహకారాలు అందిస్తానంటూ హామీ ఇచ్చారు. సంస్థ చేస్తున్న సేవలను ఆయన కొనియాడారు. మనోహర్ రెడ్డి మాట్లాడుతూ వైకుంఠరథం 47 మందిని పంపడం జరిగిందన్నారు. అంబులెన్స్ లో 56 మందికి, ఫ్రీజర్ బాక్సులు 100 మందికి సేవలందించడం జరిగిందన్నారు. రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేసి అనేక మంది పేద రోగులకు రక్తదానం చేయడం జరిగిందన్నారు. ఇలా అనేక సేవలందిస్తూ ప్రజల్లో మమేకమవుతున్న మానవతా సంస్థను మరింత బలోపేతం చేయాలని ఆయన కోరారు. మనము లేకపోయినా మన సంస్థ సమాజంలో సేవలందించాలని ఆయన పేర్కొన్నారు. అలాగే చెట్ల పెంపకం, పర్యావరణ పరిరక్షణ లాంటి అంశాలపై కూడా మానవతా సంస్థ దృష్టి సారించిందన్నారు. ప్రజలకు అందుబాటులోనికి ఈ సేవా కార్యక్రమాలు ఉంటాయన్నారు. మానవతా సేవలో మారుమూల ప్రాంతాలకు చేరాలంటే సభ్యులు మరింత కష్టపడాలని, సభ్యత్వాలను పెంచాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మానవతా సేవా సంస్థ సభ్యులు గంగాధర్, హనుమంతరెడ్డి, కోశాధికారి రమణ, సుధీర్, సురేష్ తదితరులు హాజరయ్యారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో నాట్యం చేయడమే కాదు, వారి సంరక్షణ చర్యలు తీసుకునేలాంటి కూడా మా వంతు మేము పాత్ర పోషిస్తామని తెలియజేస్తున్నాం. ముఖ్యంగా నగర ప్రాంతంలో అయితే నాటడం వరకు మనం ప్రయత్నం చేస్తాం, కానీ సంరక్షణ కార్యక్రమాలు ఆ ప్రాంతంలో ఎవరైతే నివాసం ఉన్నారో ఏ ఇన్స్టిట్యూషన్, ఆ ఇన్స్టిట్యూషన్ వాళ్ళ యొక్క ముఖ్యంగా వాళ్ళ బాధ్యత వాళ్ళకి చేసి అక్కడ సంరక్షించుకుంటే మనం చేసే కార్యక్రమం నిజంగా జరిగింది. పర్యావరణ కమిటీ చైర్మన్ అయినటువంటి చంద్రశేఖరరావు గారు దాన్ని లేవనెత్తి ఆయన కృషితో మన క్లస్టర్ యూనివర్సిటీ లో అదేవిధంగా కొన్ని చోట్ల మొక్కలు ఆయన నాటి అదేవిధంగా వాటర్ జరుగుతుంది. వారికి ప్రత్యేక ధన్యవాదాలు చేసుకుంటూ మరి ఆనాటి పీడి అయినటువంటి అమర్నాథ్ రెడ్డి గారి యొక్క ప్రోత్సాహంతో మనందరం కూడా కలిసి జగనన్న గట్టు పైన దాదాపుగా 3800 మొక్కలు మనం నాటడం జరిగింది. అదేవిధంగా కొన్ని ప్రాంతాల్లో మనము మొక్కలు కూడా ఇవ్వడం జరిగింది. సరే, ఆ మొక్కల యొక్క వాటి గురించి అందరూ కూడా చెప్పడం జరిగింది కాబట్టి